ఐవీఎఫ్లో లాస్ట్ అండ్ ఫైనల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేదా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫస్ట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటని తెలుసుకుందాం. ఎగ్ కలెక్షన్ అయిపోయిన నెలలోనే పిండం తయారైన తర్వాత ఆ పిండాన్ని గర్భసంచి లోపల పెట్టడమే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి. ఎగ్ కలెక్షన్ అయిన నెలలో కాకుండా ఇంకా తర్వాత మనకి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కూడా దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఈ ఫ్రీజింగ్ అనేది ఎలా చేస్తాము? Day 3 ఎంబ్రియోస్ కానీ Day 5 ఎంబ్రియోస్ కానీ మనం ఎంబ్రియాలజిస్ట్ తోటి క్లినిషియన్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రాలో ఒక 2 ఎంబ్రియోసా 3 ఎంబ్రియోసా అనేది డిసైడ్ అయిన తర్వాత వాటిని ప్లేస్ చేసి వెమ్మటే దాన్ని లిక్విడ్ నైట్రోజన్ అనే గ్యాస్లో మనం డిప్ చేసిన తర్వాత ఈ ఫ్రీజింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. దీన్ని సపరేట్గా లిక్విడ్ నైట్రోజన్ ఆల్రెడీ ఫిల్డ్ ఉన్న ట్యాంక్స్లో ఒక క్యానిస్టర్లో పెట్టి ట్యాంక్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసి మూత అనేది టైట్గా పెట్టడం జరుగుతుంది. ఈ స్ట్రా మీద పలానా ఎంబ్రియోస్ ఎవరెవరికి సంబంధించినవి ఏ రోజు మనం ఫ్రీజ్ చేస్తున్నామో వీటన్ని డీటెయిల్స్ రాసుకొని సేమ్ డీటెయిల్స్ మన సిస్టంలో కూడా అప్డేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు చేస్తాము. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అనుకున్నాం కదండి. సో అది గుడ్డు బయటికి తీసి కణంతో ఇక్సీ అనే పద్ధతితో కణం కలిపిన తర్వాత మనకి 5వ రోజు ఎంబ్రియో ఉన్నా 3వ రోజు ఎంబ్రియో ఉన్నా కలెక్షన్ రోజు నుంచి పేషెంట్కి ప్రొజెస్ట్రాన్ అనే సపోర్ట్ స్టార్ట్ చేసి 3వ రోజు అయితే 3వ రోజు 5వ రోజు అయితే 5వ రోజు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది సేమ్ ఎగ్ కలెక్షన్ ఐవీఎఫ్ థియేటర్లోనే మనం చేయడం అనేది జరుగుతుంది. చాలా మటుకి దీనికి అనస్థీషియా అంటే మత్తు అవసరం ఉండదండి. ఇంతకు ముందు కానీ మీకు ఐయుఐ కానీ హిస్ట్రోస్కోపీ కానీ ఇట్లాంటి ప్రొసీజర్స్ ఏమన్నా అయ్యి ఉంటే కనుక ఇంకా ఈజీగా మీరు అవగాహనకు తెచ్చుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది. మీకు ట్రయలిటీ అనేది కూడా అవసరం పడితే మేము ట్రీట్మెంట్ స్టార్టింగ్ ముందు మీకు చేయడం అనేది చూసుకొని దారి ఎట్లా ఉంది, ఈజీగా ఉందా, మనకి సర్ప్రైజ్లు ఏమి ఉండవు కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే టైంలో డిఫికల్ట్ అవ్వడానికి అనేది కూడా చెక్ చేసుకుంటాము. ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయినా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అయినా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి మాత్రం ఒకటేలాగా ఉంటుందండి. సో స్కాన్లో చూసుకుంటూ ఔటర్ కెథెటర్ అనేది గర్భసంచి ద్వారం దగ్గర ప్లేస్ చేసి కొంచెం బ్లాడర్ అనేది అంటే యూరిన్ పోసుకునే సంచి అనమాట. బ్లాడర్ అనేది కొంచెం మైల్డ్గా ఫుల్ ఉండాలి. ఫుల్ ఉన్నప్పుడు ఏంటంటే గర్భసంచి ఇట్లా ఉండడం కాకుండా కొంచెం స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అయినప్పుడు మనకి ఎక్కువ మ్యానిపులేషన్ అవ్వకుండా క్యాథెటర్ ఈజీగా పాస్ అవ్వడానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఇన్నర్ క్యాథెటర్ని పెట్టుకొని సర్వైకల్ ఇంటర్నల్ వాల్స్ దగ్గర ప్లేస్ చేసుకొని గర్భసంచి అంటే ఫండస్కి ఈ ఏరియాకి కొంచెం ఒక 1 to 1.5 సెంటీమీటర్ కింద ఈ ఎంబ్రియోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేసిన ఎంబ్రియోస్ ముందు కొంచెం గాలి, తర్వాత మీడియా, తర్వాత ఎంబ్రియోస్, తర్వాత కొంచెం గాలి ఉంటే మనకి ఈ రెండింటి మధ్యలో ఈ మనం లోడ్ చేసుకున్న సంగతి అర్థమవుతుంది. అదే స్కాన్లో మీకు చూపించినప్పుడు ఇదిగోండి పలానా దగ్గర మీ ఎంబ్రియోస్ అనేది ప్లేస్ చేసాము అనేది స్కాన్లో కూడా చూపించడం జరుగుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మీరు వాడాల్సిన మందులు చాలానే ఉంటాయండి. అందుకని విసుగుపడకుండా ప్రతిదీ టైం నోట్ చేసుకొని ఏ టైంకి ఏది వేసుకోవాలి, రోజు వేసుకోవాల్సినవి ఏంటి అనేది ఒక టైం చార్ట్ అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక షీట్లో ప్రత్యేకంగా ఇస్తాము. దాన్ని కూడా మీరు చూసుకుంటూ ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజు ఇంజెక్షన్ ఉంటే ఇంటికి వచ్చి ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చేటట్టు మాట్లాడుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్నీ ముందు మీకు అన్నీ చెప్పే పంపిస్తాము. సో ఇట్లా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఈ 15 days వెయిట్ ఏదైతే ఉందో ద స్వీటెస్ట్ వెయిట్, దాంట్లో మీరు ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలా హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉండి ప్రశాంతంగా ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటూ, అట్లా అని మరీ కూర్చున్న దగ్గర నుంచి కదలొద్దని చెప్పడం కాదు, చాలా ప్రశాంతంగా మనసుని ఉంచుకుని సంతోషంగా ప్రెగ్నెన్సీ అనేది మనకు వస్తుంది అని ఒక పాజిటివ్ అఫర్మేషన్ తోటి ఉండమని చెప్తూ ఉంటాం. అందరికీ మెడికేషన్ కూడా జాగ్రత్తగా వేసుకోమని చెప్తుంటాం. సో 15 రోజుల తర్వాత ఈ బీటా హెచ్సిజీ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుని దాని రిజల్ట్ని బట్టి నెక్స్ట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందండి.